నమ్మిన బంటులా ఇంట్లో అద్దెకు ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతాడని భావించిన యజమాని ప్రాణాలని తీశాడో కిరాతకుడు. కేవలం కొన్ని గ్రాముల బంగారం నగల కోసం ఆశపడి కనికరం లేకుండా వృద్ధురాలి గొంతు నులిమి చంపాడు. సాక్ష్యాల్ని మాయం చేసేందుకు మృతదేహాన్ని ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మడ్డు అంజిబాబు అనే వ్యక్తి 2 నెలల కిందట ఆమె ఇంట్లో అద్దెకు చేరాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని గమనించిన అంజిబాబు మనసులో దురాశ పుట్టింది. ఎలాగైనా ఆమెను చంపి ఆ నగలు దోచుకోవాలని ప్రణాళిక రచించాడు. ఈ నెల 18న పక్కా ప్రణాళిక ప్రకారం సుజాత గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన బావమరిది నక్కంటి యువరాజు, స్నేహితుడు నూకల దుర్గారావుల్ని పిలిపించుకున్నాడు. ముగ్గురు కలిసి మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి హైదరాబాద్ నుంచి కోనసీమ జిల్లా కృష్ణలంక వద్దకు చేరుకుని చీకటి మాటున మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. సుజాత కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాల్ని పరిశీలించగా అంజిబాబు కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ కారు వెళ్లిన రూట్ మ్యాప్ను ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు నిందితులు కోనసీమ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందింది. రాజోలు మండలం పొద్దులాడ జంక్షన్ వద్ద మాటు వేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.